అందరికీ నమస్కారం. నా వాయిస్ ఓకేనా? నా వాయిస్ వినపడుతుందా? ఎస్, నో? ఆడియన్స్ మీద కూడా లైట్స్ వేస్తే బాగుంటుంది కొంచెం. లైట్ ఆపరేటర్స్, సో దట్ వాళ్ళ ఆహాభావాలు నాకు కనపడతాయి కదా. నా ప్రోగ్రామ్ ఫస్ట్ టైం లైవ్లో అటెండ్ అవుతున్న వాళ్ళు ఎంతమంది? ఫస్ట్ టైం. ఫెంటాస్టిక్, చాలామంది. నేనెవరో తెలీదు, యూట్యూబ్ కూడా చూడలేదు. ఫస్ట్ టైం నన్ను చూస్తున్న వాళ్ళు, నా గురించి తెలియని వాళ్ళు ఎంతమంది? అదృష్టవంతులు మీరు. నా గురించి తెలిసిన వాళ్ళు ఎక్కడో ఎప్పుడో ఏదో ఒక ఛానల్లో నా వీడియో చూస్తుండొచ్చు. కర్మగాలి. రెగ్యులర్గా మళ్ళీ ఆ వీడియోస్ వస్తూనే ఉంటే ఒకసారి చూస్తే వదిలిపెట్టరు కదా. సో మీకు కోచింగ్ ఇవ్వడానికి, నాకు 2 గంటలు మీకు కోచింగ్ ఇవ్వడానికి నాకు ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే కోచింగ్, నాకు ఆడియన్స్ మీద లైట్స్ కావాలి. బంద్ చేయండి. ఆడియన్స్ మీద నాకు లైట్స్ కావాలి. ఎస్, చిన్న టెక్నికల్ అడ్జస్ట్మెంట్స్. ఒక 5 minutesలో ల్యాప్టాప్ ఎవ్రీథింగ్ విల్ బి రెడీ. ఆ లోపు మనం ఏమంటే సిక్సర్లు కొట్టే ముందు కొంచెం డిఫెన్స్ ఆడాల్సిన అవసరం ఉంటుంది కదా. 1.5 నుంచి 2 గంటలు నేను మీతో ముచ్చటించటమా చర్చించటమా చేద్దాం. అఫ్ కోర్స్ నేను రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడతాను, మనం వచ్చిందే దాని గురించి, రైట్? అయితే ఈ 2 గంటలు ఇంత అరేంజ్మెంట్స్, మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, ఇవన్నీ చేయటం సరదా కాదండి. అన్నిటికంటే ఇంపార్టెంట్, మీరు 2 గంటలు నన్ను నమ్మి ఆడియన్స్గా కూర్చొని వినటం చాలా చాలా గొప్పది. అన్నిటికంటే అతిపెద్ద గొప్ప ఇన్వెస్ట్మెంట్ మీరు చేసే ఈ 2 గంటల టైం ఇన్వెస్ట్మెంట్. ఈ 2 గంటలు ఇది తప్ప ఇంకేమీ మనసులో పెట్టుకోవద్దు. దీన్ని పక్కన పెట్టేసుకుంటే ఓకేనా? మీ క్లయింట్ ఫోన్ చేయొచ్చు, మీ భార్య ఫోన్ చేయొచ్చు, ఆర్ ఎక్స్ట్రా గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫోన్ చేయొచ్చు. సభాముఖంగా చెప్పకూడదేమో. ఎందుకు అంటే మిమ్మల్ని ఏదో మోటివేట్ చేయడానికి నేను ఇక్కడికి రాలేదు. మోటివేషనల్ స్పీకర్ అన్న పదం నాకెందుకో నచ్చదు. ఆ లైట్లు ఉంచండి బాగుంది. ఎందుకు అంటే ఇప్పుడు మీ దగ్గర ఓ రోల్స్ రాయిస్ కార్ ఉంది, లేకపోతే ఒక మర్సిడీస్ బెంచ్ ఉంది. మీరు రోడ్డు మీద పోతున్నారు, యూజువల్గా ఆగిపో, బ్రేక్ డౌన్ అవ్వవు. అయ్యింది అనుకుందాం, 10 కోట్ల రోల్స్ రాయిస్ కారు బ్రేక్ డౌన్ అయింది. మీరు దాన్ని మోటివేట్ చేస్తారా? నువ్వు రోల్స్ రాయిస్వి, నీ విలువ 10 కోట్లు, నీలో చాలా దమ్ము ఉంది, నీలో చాలా శక్తి ఉంది, కమాన్ ముందుకెళ్ళు అంటావా? ఏం చేయాలి? ఏం చేస్తాం? మూసుకొని ఏ రిపేర్ అయితే చేయించాలో ఆ రిపేర్ చేయిస్తాం. ఎస్ ఆర్ నో? మీలో ఎంతమంది లైఫ్లో ఒక్కసారైనా సరే క్లిష్టమైన సమస్యని సాల్వ్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. మీకు ఒక సమస్య వచ్చింది, మీ అంతటా మీరు, లేకపోతే మీరు ఒక హెల్ప్ తీసుకోను, మీరు అది సాల్వ్ చేశారు. ఎంతమంది సాల్వ్ చేశారు? ఆల్మోస్ట్ ఎవ్రీవన్. ఎస్, ఒక సమస్యను సాల్వ్ చేయడానికి మోటివేషన్ కావాలా? ఆలోచన విధానం మారాలా? ఎంతమందికి అర్థమవుతుంది? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను చదువుకుంది ఫార్మసీ. కర్ణాటకలో ఉండేవాని, మా ఊరు ఖమ్మం. కర్ణాటకలో ఉండేవాని, బెంగళూరులో చదువుకున్నాను. ఎంఫార్మసీ చేసి నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. నేను ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు బిగినింగ్ మోటివేషనల్ స్పీకర్గానే వచ్చాను. ఏదో ఓ మంచి పిట్ట కథ చెప్పి, కమాన్ మీ వల్ల అవుతుంది, నా గొంతు దించుకొని నీ చెవులు పగిలిపోయినట్టు అరిచి. కానీ మనకి గుండెలో ప్రాబ్లం వస్తే ఎవరి దగ్గరికి పడితే వాడి దగ్గరికి పోం. ప్రాపర్గా గుండెని అధ్యయనం చేసిన ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. ఎస్ ఆర్ నో? కిడ్నీలో ప్రాబ్లం వస్తే ఏ ఆర్ఎంపీ దగ్గరకు వెళ్ళాం. కిడ్నీ గురించి అధ్యయనం చేసిన ఒక నిపుణుడి దగ్గరికి వెళ్తాం. ఎస్ ఆర్ నో? కానీ ఇక్కడ సమస్య వస్తే మనం ఓన్లీ మోటివేషన్కి మాత్రమే పరిమితమయ్యాం. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను.
ఇంకొద్ది రోజుల్లో న్యూ ఇయర్ వస్తుంది, డిసెంబర్ 31. ఏమంటే ఓ 2 వేసి మనం గోల్స్ పెట్టుకుంటాం. ఈ సంవత్సరం కుమ్మేద్దాం, అసలు తగ్గే సమస్యలే చింపేద్దాం. ఒక్క వారం, జనవరి 7వ తారీఖు మ్యాక్సిమం సంక్రాంతి వరకు ఆ మోటివేషన్ ఉంటుంది. దాని తర్వాత ఏంటి, వరల్డ్ యోగా డే, శీర్షాసనాలు వేస్తున్నారు. వారం రోజుల తర్వాత శవాసనాలు. లేచేవాడు ఎవడలేడు. మోటివేషన్ మీద ఆధారపడితే మనం ఎప్పటికీ పర్ఫామ్ చేయలేమండి. అందుకని మైండ్లో మార్పు రావాలి అంటే ఏం చేయాలి అని తెలుసుకోవడానికి నేను యూరోప్ వెళ్ళాను. ఒక 3 అమెరికన్ సైంటిస్టుల దగ్గర నేను నేర్చుకున్నాను. వాళ్ళు ఏం చేశారంటే ఒక 40 సంవత్సరాలు కష్టపడి మనలో మోటివేషన్ పడిపోకుండా ఉండాలి, లేకపోతే ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి, లేకపోతే మనల్ని మనం మార్చుకోవాలి అంటే ఇక్కడ ఏ మార్పులు చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు రీసెర్చ్ చేశారు. దగ్గర 40 ఏళ్ళు రీసెర్చ్ చేసి కొన్ని మెథడ్స్ కనుక్కున్నారు. నేను వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళాను. దాంట్లో ఒక వ్యక్తి పేరు డాక్టర్ జాన్ గ్రిండర్. హీజ్ అన్ అమెరికన్. ఆయన అన్నారు, నువ్వు ఎన్ని సంస్థల్లో పనిచేశావు? నీ దగ్గరికి దగ్గర కొన్ని 100 రకాల కంపెనీస్ నీ దగ్గరకు వస్తుంటాయి. ఓ మ్యానుఫ్యాక్చరింగ్ వాడు వస్తాడు, ఒక రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు వస్తారు, ఒక సేల్స్లో ఉన్న వాళ్ళు వస్తారు, ఒక ప్రొడక్షన్ యూనిట్ వాళ్ళు వస్తారు. ఆ సంస్థల్లో నువ్వు పనిచేయలేగా, వాళ్ళ సమస్యల్ని నువ్వు ఎలా సాల్వ్ చేస్తావు? సరే, నీ బుర్ర బద్దలు కొట్టుకొని సాల్వ్ చేసావు అనుకుందాం, డబ్బులు వచ్చినాయి అనుకుందాం. నీ క్లయింట్ సాల్వ్ చెయ్యలేనిది నువ్వు సాల్వ్ చేస్తున్నావు. నీలో ఏది సమస్యకి పరిష్కారం సృష్టిస్తుంది? నేనన్నా నా ఆలోచన విధానం సృష్టిస్తోంది. ఎస్ ఆర్ నో? నా మైండ్ సెట్ సృష్టిస్తోంది. ఆయన అన్నారు, ఏ మరి నీ క్లయింట్స్కి బుర్ర లేదా? వాళ్ళు ఆలోచించలేరా? ఎంతమందికి అర్థం అవుతుంది? మీ సమస్యలకి సొల్యూషన్ చెప్పటం చాలా డిపెండెన్స్ పెరుగుతుందండి. ఆయన నాకేమన్నారంటే, ఆయనతో మాట్లాడినప్పుడు నాకు వెలిగిన ఒక థాట్ ఏంటంటే, మన మైండ్ సూర్యుడు లాంటిది. ఎవరు లాంటిది? సూర్యుడు స్వయం ప్రకాశకుడు. యావత్ భూమండలానికి ఆయన వెలుగునిస్తాడు. అంత శక్తి మన మైండ్కి ఉంది. ఏ సమస్యనైనా సాల్వ్ చేసే శక్తి మన మైండ్కి ఉంది. ఎంత పెద్ద క్లయింట్నైనా, ఎంత చిట్టు క్లయింట్నైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగల శక్తి మన మైండ్కి ఉంది. కానీ ఈ మైండ్ అనే సూర్యుడికి గ్రహణం పడుతుంటుంది. సూర్యుడికి పట్టిన గ్రహణం తనంతటి తాను పోతుంది, కానీ ఈ మైండ్కి కొన్ని గ్రహణాలు పడతాయి. ఎంతమందికి అర్థం అవుతుంది? భయం అనే గ్రహణం, సెల్ఫ్ డౌట్ అనే గ్రహణం, నెక్స్ట్ 1.5 hour ఆ గ్రహణం ఏంటి, దాన్ని ఎలా తీసేసుకోవాలి, అది నేను నేర్పిస్తాను. ఇస్ దట్ ఓకే? ఎస్. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. నా మాట అర్థం అవుతుందా? నా గొంతు పోయింది. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. మీరు ఈ గ్రోత్ ప్లేస్లో, మీరు గ్రోత్ అంటారా, సేల్స్ అంటారా, అచీవ్మెంట్ అంటారా, మీరు అనుకున్నది సాధించడం అంటారా, కావాలి ఎంతమంది ఏకీభవిస్తున్నారు? నాలెడ్జ్ కావాలి ఎంతమంది ఏకీభవిస్తున్నారు? స్కిల్స్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్. కానీ సైన్స్ ఏం చెబుతుందంటే అది 20% మాత్రమే. అంటే మీకు ఒక 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, ఎన్నో స్కిల్స్ ఉన్నాయి, ఎంతో నాలెడ్జ్ ఉంది, రియల్ ఎస్టేట్ మీకు కరతలా మరకం అవపోసన పట్టేశారు. కానీ సైకాలజీ 80% మ్యాటర్స్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సైకాలజీ అంటే ఏంటి? నా దగ్గర ఇంత ఒక కర్పూరం ఉంది. ఏముంది? ఏముంది? మీ పని ఏంటంటే దాన్ని తీసుకొని వెలిగించి మండుతున్న కర్పూరాన్ని ఇలా ఆడి మీ నోట్లో వేసుకోవాలి.